హలో దాత్రి క్రియేషన్స్. మీకు ఈవేళ చేపల పులుసు తయారీ విధానాన్ని చూపిద్దామండి. ఇది మామూలుగా చేసుకున్నా ఇది కొద్దిగా వెరైటీగా చేసుకుందామండి మనం ఈవేళ. ఎందుకంటే ముక్కలు విరిగిపోకుండా చక్కగా వేరేగా వేపేసి మనం ఈవేళ తయారు చేసుకుందామండి. ముందు చేపలకి శుభ్రం చేసుకున్న తర్వాత ఆ ముక్కల్లోన ఉప్పు, పసుపు, కారము కొద్దిగా వేసి కొద్దిగా వేసుకొని చక్కగా మ్యాగ్నేట్ చేసుకోవాలండి. చేసుకొని అది ఒక పక్కన ఉంచుకోవాలి. ఎందుకంటే ఇలా చేస్తున్నానంటే ఇవి వేరేగా వేపేసి మనం ఆ పులుసులోన వేద్దాం ఈవేళ. అలా మూత పెట్టిన తర్వాత ఒక కళాయిలోన ధనియాలు, జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసిన తర్వాత చక్కగా వేగిన తర్వాత మనము ఒక మిక్సీ జార్లోన వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలండి. పౌడర్ చేసుకొని అది ఒక పక్కన పెట్టుకున్న తర్వాత అదే జార్లోన అల్లము, తర్వాత మనం తెల్లుల్లి, టమాటా పళ్ళు వేసి అది మిక్సీ చేసుకొని ఒక పక్కన ఉంచుకోవాలండి. ఒక కళాయిలోన ఆయిల్ వేసుకున్న తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదండి, అవి ఆ కళాయిలోన వేసుకొని చక్కగా వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత మనం ఇవి విరిగిపోకుండా వేపేసి పులుసులో వేసుకోవడానికి వేరేగా వేపుతున్నాను అనమాట. ఇవన్నీ ఒక దాంట్లో వేసుకొని చక్కగా మూత పెట్టేసి సిమ్లోన వేగనివ్వాలండి. మరొక కళాయిలోన మనము ఆయిల్ వేసుకున్న తర్వాత 1/2 కేజీ ఉల్లిపాయ ముక్కలు, తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసి వేగించాలండి. చక్కగా వేగాలన్నమాట. వేగిన తర్వాత మనము ఈ పేస్ట్ చేసుకున్నాం కదండి, టమాటా పేస్టు, అల్లం, వెల్లుల్లి, అది కూడా వేసి వేగనివ్వాలండి. నూనె పైకి తేలినంత వరకు వేగనివ్వాలి. వేగితే అప్పుడు మనము ఈ పులుసు అనేది వేసినా పైకి నూనె తేలుతుంది అనమాట. లేకపోతే ఇది వేగకపోతే పచ్చిగా ఉండిపోద్ది అనమాట. పచ్చిగా ఉంటుంది ఈ టమాటా పేస్ట్ అనేది. ఇది కూడా మూత పెట్టి చక్కగా సిమ్లోనే వేగనివ్వాలండి. ఈ లోపల మనము సైడు వేసిన చేపలు కూడా చూసుకొని అవి కూడా చక్కగా వేగనివ్వాలండి. అటు ఇటు తిరగలేయాలి, విరిగిపోకుండా తిరగలేసుకొని మనం అవి వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఈ లోపల 1/2 కేజీ చింతపండు తీసుకొని నానపెట్టుకొని అది పులుసు చేసుకోవాలండి. అది చక్కగా పిసికి దాని పులుసు అనేది సైడ్ ఉంచుకోవాలన్నమాట. ఉంచుకున్న తర్వాత ఈ ముద్ద వేగిన తర్వాత మనము ఆ పులుసు అనేది వేసుకుందాం. వీలోపట ఆ చేపలు కూడా చూసుకోవాలండి. అలాగా అడుగు పట్టేసి మాడిపోతాయి కూడా. అందుకు అవి సిమ్లోనే అలా మెల్లిగా వేగుతుండాలి. వేగిన తర్వాత మనము ఈ పౌడర్ చేసుకున్నాం కదండి, ఆ పౌడర్ కూడా దాంట్లో వేసి అది కలపాలన్నమాట. కలిపేసిన తర్వాత మనం ఈ పులుసు రెడీ చేసుకున్నాం కదండి, ఆ పులుసు కూడా వేసుకోవాలి. వేసిన తర్వాత మనం చక్కగా ఇది హైలోనే పెట్టేసి పులుసు మరిగించిన తర్వాత మనము సిమ్లోన అలాగే ఉంచాలన్నమాట. సిమ్లోనే ఎందుకు పెడతానన్నాను కదా, ఈ సిమ్లోన అది ఆ పులుసు అనేది మరిగితే మనకి పులుసు పచ్చిదనం అంతా అలా పోద్దనమాట. కొద్ది చిక్కదనం వస్తుంది. ఈ లోపల ఆ చేపలు కూడా తీసుకొని మనము ఆ చేపలు ఒక్కొక్కటి తీసుకొని విరిగిపోకుండా దాంట్లో ఆ పులుసులో వేసుకోవాలి. వేసుకుంటే అది చాలా బాగుంటుందండి ఈ పులుసు. ఎందుకంటే మనం వేరేగా పులుసు వేరేగా ఈ చేపలు వేరేగా వేపాం కాబట్టి ఆ పులుసు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. అన్నంలో కలుపుకుంటే సూపర్గా ఉంటుందండి. మనము అవి చక్కగా విరిగిపోకుండా కలుపుకొని సిమ్లో పెట్టేసి మూత పెట్టి సైడ్కి కొద్దిగా గ్యాప్ ఉంచాలి. మూత పెట్టిన తర్వాత ఆ గ్యాప్తోనే అది అలాగా మగ్గాలన్నమాట. మగ్గితే మనకు ఆ పులుసు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. పచ్చిదనం లేకుండా సిమ్లోనే అలా మరుక్కొని రావాలి. అందరికీ ఒక మాట చెప్తున్నా, గుర్తుంచుకోండి. ఎట్టి పరిస్థితుల్లో చికెన్ మాత్రం తినకండి. పిల్లలకి మీరు తిన్నా పర్వాలేదు కానీ పిల్లలకి మాత్రం అస్సలు పెట్టొద్దు. ఎందుకంటే అది డేంజరస్. మనం జాగ్రత్తగా ఉండి మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలండి. కొన్నాళ్ళు తినకంటుంటే మనకేటి నష్టమేటి లేదు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.